వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్వి పట్నాయక్ గారు ఉన్నారు. రీసెంట్గా ఆయన భగవద్గీత తాత్పర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అధ్యాయాలు రిలీజ్ చేశారు, మిగతా అధ్యాయాలు కూడా 1 by 1 రిలీజ్ చేస్తున్నారు. మరి వాటికి వస్తున్న స్పందన ఏంటి? అలాగే తను యాక్ట్ చేసిన శ్రీను వాసంతి లక్ష్మి 20 years కంప్లీట్ చేసుకుంటుంది. ఆ సినిమా గురించి, తన 25 ఏళ్ల కెరియర్ గురించి ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటలో విందాం. నమస్తే పట్నాయక్ గారు. నమస్తే సుబ్బారావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. భగవద్గీత ఆ తాత్పర్యాన్ని తెలుగు ప్రేక్షకులకి వచ్చిన రూపంలో అందిస్తున్నారు. నేను కూడా కొన్ని అధ్యాయాలు విన్నాను, నాకు బాగా నచ్చినాయి. ప్రశాంతంగా పడుకున్న తర్వాత అది వింటుంటే చెవికింపుగా చాలా అద్భుతంగా అనిపించింది. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నేను రెస్పాన్స్కి ఏం స్పందించదలుచుకోలేదు. ఇది నేను చేశానని నేను క్లెయిమ్ చేసుకోదలుచుకోలేదు. ఆయనకు అవసరం, ఆయన చేయించుకున్నాడు, నన్ను మీడియంగా వాడుకున్నాడు. అంతకుమించి దీనికి సంబంధించి నాకు ఎలాంటి క్లెయిమ్ లేదు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అందరూ అంటే విన్నవాళ్ళంతా 1-10 సార్లు వింటూ నెక్స్ట్ చాప్టర్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. దానికి ఒక షెడ్యూల్ పెట్టుకున్నాము, ఇలాగే ఉండాలి అని. ఆ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తున్నాం. అసలు భగవద్గీత సారాంశం మొత్తాన్ని, ఆ తాత్పర్యాన్ని మొత్తాన్ని వచన రూపంలో అందించాలనే ఒక ఆలోచనకి మీకు ఎప్పుడు బీజం పడింది? చాలా కాలం నుంచి ఉంది, ఐడియా అయితే ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చేద్దామని అనుకోలేదు, కానీ చాలా కాలం చాలా మందితో మాట్లాడా ఇలా చేయాలనుకుంటున్నాను అని. గంగాధర శాస్త్రి గారు సంపూర్ణ భగవద్గీత చేసిన తర్వాత అందరికీ బాగా అర్థమయ్యేలాగా, అంటే సింప్లిఫైడ్ తెలుగుతోటి భగవద్గీత వెళ్తే బాగుంటుంది అని నాకు ఒక థాట్ వచ్చింది. మెయిన్ ఏంటంటే కోర్టులో దేవుడి మీద ప్రమాణం చేసి అని భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, కానీ ఆ భగవద్గీతలో ఏముందో చాలామందికి తెలియదు. కొంతమంది ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఘంటసాల మాస్టర్తో స్టార్ట్ అయింది మనకి. ఘంటసాల మాస్టరు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఆయన రికార్డ్ చేశారు. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. దానిలో 106 శ్లోకాలు ఆయన రికార్డ్ చేశారు. అవి రికార్డ్ చేసి డెఫినెట్గా దాని స్టాండర్డ్ వేరే పూర్తిగా. అందరికీ నరనరాల్లో ఎక్కిపోయింది అది. అయితే ఇప్పుడు జనరేషన్స్ వచ్చేసరికి ఏంటంటే శ్లోకాలు వినేంత ఓపిక లేదు. వాళ్ళు ఏంటంటే సంస్కృతం రాగానే స్వైప్ చేసేస్తున్నారు. ఈ స్వైపింగ్ యుగం కదా వాళ్ళకి. పోతే ఈ జనరేషన్కి భగవద్గీత అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? అలా అని ఏదో శ్లోకాలతో చేస్తే మళ్ళీ పూర్తిగా, అంటే గంగాధర శాస్త్రి గారి భగవద్గీత ఏదైతే ఉందో అది కొంతమందికి బాగా రీచ్ అయింది. అయితే ఈ శ్లోకాలు లేకుండా వినాలి అనుకునే ఒక బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ కోసం నేను చేస్తున్నా ఇది. ఎందుకంటే మీరు అన్నట్టు గంగాధర శాస్త్రి గారి మొత్తం 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీతని ఆయన శ్లోక సహితంగా అందించారు. అవును. సో మీరు శ్లోక రహితంగా వెళ్ళాలనే దానికి రీజన్ చెప్తున్నారు. అవును. కానీ జనరల్గా భగవద్గీత అనగానే శ్లోకము, తాత్పర్యము ఆ రెండు ఉన్నప్పుడే దానికి ఒక సంపూర్ణత అనేది వస్తుందనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే అది లాజిక్ అది. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భగవద్గీత ఏంటి అని తెలియాలి కదా. భగవద్గీత ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ భగవద్గీత మొత్తం అర్థమయ్యేలాగా ఎవరో ఒక వెర్షన్ చెప్పాలి అని నాకు అనిపించింది. చాలామంది వెర్షన్స్ ఉన్నాయి. అవును, దానిలో నాదొక వెర్షన్. అయితే నా వెర్షన్లో ఏంటంటే శ్లోకాలు అవసరం లేదు. మీరు జస్ట్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు భగవద్గీత గురించి మాట్లాడాలంటే నేను ఇప్పుడు శ్లోకం చెప్పి మీతో మాట్లాడను కదా, భగవద్గీతలో పలానా మా విషయం చెప్పారు అని మాట్లాడతా. ఆ శ్లోకం చెప్పి మాట్లాడను కాబట్టి అలా జనరల్గా అంటే మనం మాట్లాడుకున్నప్పుడు భగవద్గీత గురించి ఎలా మాట్లాడుకుంటాం, అలాగే మొత్తం 700 శ్లోకాలు తాత్పర్యం ఇస్తే ఎలా ఉంటుంది అనే థాట్ తోటి అందరికీ అర్థం అవ్వాలి, ఎస్పెషల్లీ యూత్కి అర్థం అవ్వాలి. భగవద్గీత అంటే ముసలి వాళ్ళకే పెద్దవాళ్ళకే అని కాదు. యూత్ వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఈ భగవద్గీతను అర్థం చేసుకుని దీన్ని వాళ్ళ జీవితంతో అన్వయించుకుని ముందుకు ఎలాగెళ్ళాలి అనే దానికోసం ఇది హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేసింది మెయిన్. ఓకే, మీకు ఒక థాట్ అనేది వచ్చింది, అందించాలి. ఏ వచనాన్ని మనం, ఎవరు రాసిన వచనాన్ని మనం ఆడియన్స్కి అందిస్తే బాగుంటుంది అనే దాని మీద స్టడీ చేసి ఉంటారు కదా. అంటే నేను చూశాను, ఇంటర్నెట్లో చాలా వెర్షన్స్ చూశాను. తర్వాత ఏఐ జనరేటెడ్ ట్రాన్స్లేషన్స్ కూడా ట్రై చేశాను, కానీ ఏది నాకు అథెంటిక్గా అనిపించలేదు. ఇలా చూస్తుండగా ఒకరోజు సడన్గా నాకు స్వామి ముకుందానంద ఆయనది భగవద్గీత ఫౌండేషన్ ఉంది, ఆయనది ఒకటి. ఆయన ఇంగ్లీష్లో రాశారన్నమాట. ఆయనది హిందీ వెర్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన సైట్లోనే తెలుగు వెర్షన్ కూడా ఉంది.
ఓకే. ఆ తెలుగు వెర్షన్ చదువుతుంటే మిగతా వెర్షన్స్ కన్నా కొంచెం ఈజీ అనిపించింది నాకు ఇది. యాక్చువల్గా అల్టిమేట్గా ఒరిజినల్ సంస్కృతం తాలూకు తాత్పర్యం ఉంటుంది అందరూ రాసింది, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో రాస్తారు అర్థమయ్యేలాగా. ఇది కొంచెం నాకు ఎక్కువ బెటర్ ఈజీగా ఉంది అనిపించింది, అందుకు ఈ వెర్షన్ సెలెక్ట్ చేశాను. నేను చేశాననే కన్నా ఆయన ఇది వాడు నువ్వు అన్నట్టు చేయించుకున్నాడు. ఇది బాగుంటుంది అందరికీ. అంటే మహాత్మా గాంధీ రాసిన వచనం ఉంది, రాజాజీ రాసిన వచనం ఉంది, ఇలా ఎంతోమంది ప్రముఖులు వచన రూపంలో భగవద్గీతని అందించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మీకైతే స్వామి ముకుందానందజీ రాసింది బాగా నచ్చింది. ఇంకోటి ఆడియో వీడియో ఫార్మాట్ జనరేషన్ ఇది. ఓకే. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా బుక్ రీడింగ్ జనరేషన్ కాదు. అవును. ఇప్పుడు ఏవి జనరేషన్ నడుస్తుంది. ఈ టైంలో వాళ్ళకి ఏదైనా కంప్యూటర్లోనో ఫోన్లోనో కనిపిస్తేనే దానికి అట్రాక్ట్ అవుతారు. అందుకు ఓన్లీ ఆడియో చెప్తే మళ్ళీ అంత అట్రాక్ట్ అవ్వకపోవచ్చు, అందుకు విత్ వీడియో చేయాలి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం.